వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ప్రకాశం వైసీపీలో కరణం ఎక్కడ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టినాను. ఆ టైటిల్ గురించే ఈరోజు మనం అనాలిసిస్ చేయబోతా ఉన్నాం. కరణం అంటంతోనే అందరికీ తెలుసు. కరణం బలరాం గురించి, ఆయన రాజకీయ భవిష్యత్తు గురించే ఈరోజు మనం అనాలిసిస్ చేయబోతున్నాం. ఈరోజు కరణం బలరాం ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చాలా సీరియస్గా చక్రం తిప్పిన వ్యక్తి ఆయన. పార్టీ ఏదైనా సరే, చంద్రబాబు నాయుడు సమకాలీకుడు ఆయన. అయితే ఆ తర్వాత ఆయన పొలిటికల్‌గా వేసిన కొన్ని తప్పటడుగులు ఆయన ఇప్పటి వరకు మంత్రిని కూడా చేయలేకపోయాయి. ఒక దశలో మనం చూస్తే ప్రకాశం జిల్లా రాజకీయాల్లో కన్నం బలరాం పేరంటేనే ఒక వైబ్రేషన్. ప్రకాశం పులి అని పిలిపించుకునేవాడు ఆయన. ఆ స్థాయిలో ఆయన రాజకీయాలు ఉండేవి. ఆయనకు ఆ స్థాయిలో ఆయన యారగెన్సీకి, ఆయన యాటిట్యూడ్‌కి, ఆయన పర్సనాలిటీకి అంతమంది అభిమానులు ఉండేవాళ్ళు ప్రకాశం జిల్లాలో. అలా తన తన వంతుగా తన వైపు నుంచి ఆ స్థాయిలో టీడీపీని లైమ్‌లైట్‌లో పెడుతూ వచ్చారు. పేరుకి చంద్రబాబు నాయుడు సమకాలీకుడు అయినప్పటికీ కూడా ఆయన పలుసార్లు పార్టీని కరెక్ట్‌గా తనకు పదవొస్తుంది, పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకున్నప్పుడు పార్టీ మారేసేవాడు. సో, ఈ కారణంగానే ఆయన పదవులు పాపం ఎలాంటి పదవులు కూడా చేజిక్కించుకోలేకపోయారు. సో, కానీ తనకంటూ కూడా ఒక ఇండివిడ్యువాలిటీనైతే మాత్రం కర్ణం బలరాం క్రియేట్ చేసుకున్నారు. ముక్కుసూటి వ్యక్తిత్వం గాని, ముక్కుసూటిగా వెళ్తాననే పేరు గాని. సో, అలా రాజకీయాల్లో తనదైన స్టైల్ ప్రకాశం జిల్లాకి టేస్ట్ చేయించారాయన. అయితే అదంతా ఒకప్పుడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆయన ఆ స్థాయిలో తన తండ్రి లెగసీ కంటిన్యూ అవుతున్నా కర్ణం వెంకటేష్ మాత్రం తనను తాను ప్రూవ్ చేసుకోలేకపోతా ఉన్నారు. సో ఈ క్రమంలోనే కర్ణం ఫ్యామిలీ లెగసీ వెనకబడుతూ ఉంది ఈరోజు జిల్లాలో. అంత రెప్యుటేషన్ ఉన్న ఫ్యామిలీ అయినా. ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో కర్ణం బలరాం సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది. అదంతా మనం చెప్పుకుంటూ పోతే కొండవీడ్చి అంతడంత అవుతుంది. పర్టికులర్‌గా మనం చెప్పుకోవాలంటే 2014 చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ రోజు వైఎస్ఆర్‌సీపీ ఫస్ట్ టైమ్ సాధారణ ఎన్నికలను ఫేస్ చేసింది. అయితే ఆ రోజు కర్ణం బలరాం కొడుకైన వెంకటేష్‌ని టీడీపీ బరిలో దించితే అద్దంకి నుంచి ఆయన ఓడిపోయారు గొట్టిపాటి రవి చేతిలో. ఓడిపోయిన కొద్ది రోజులకే అటు గొట్టిపాటి రవి లాంటి వాళ్ళొచ్చి టీడీపీ జెండా కప్పుకున్నారు. 23 మంది ఎమ్మెల్యేలతో పాటు. ఆయన కూడా 22 మందితో పాటు ఈయన కూడా 23. అయితే ఆ రోజు ఆ జెండా కప్పుకున్న తర్వాత టీడీపీ జెండా దాన్ని కర్ణం బలరాం చాలా తీవ్రంగా వ్యతిరేకించారు. వేరేజ్ రవి పార్టీలో ఉంటే కర్ణం బలరాంకి టికెట్ ఉండదు కాబట్టి. కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ టయానికి కూడా గొట్టిపాటి రవి వైపు మొగ్గు చూపారు. అయితే ఈ క్రమంలోనే మనం చూసినట్లయితే కన్నం బలరాంకి టికెట్ ఏంటి అన్న క్వశ్చన్ ఎదురైంది. లాస్ట్ మినిట్‌లో బికాస్ ఆఫ్ ఆమంచి కృష్ణమోహన్. ఆమంచి కృష్ణమోహన్ అప్పటిదాకా టీడీపీలో ఉన్నారు. తను ఇండిపెండెంట్‌గా గెలిచిన టీడీపీతోనే అసోసియేట్ అయ్యారు ఆ రోజున. అప్పుడు ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్‌లో టీడీపీకి హ్యాండ్ ఇచ్చి వైసీపీలోకి వెళ్ళడం జరిగింది. అప్పుడు చీరాల ఖాళీ అయింది. కొండయ్య లాంటి వాళ్ళున్నా ఆ రోజు ఆమంచిని ఓడించాలి అంటే కర్ణం బలరామే కరెక్ట్ అనుకున్నారు చంద్రబాబు నాయుడు. ఆయనకి ఇష్టం లేకున్నా కర్ణం బలరాంకి కన్విన్స్ చేసి మరీ చీరాలకు పంపారు. చీరాల నుంచి ఆమంచి మీద కర్ణం బలరాం గెలిచారు. గెలిచిన తర్వాత పార్టీ అయితే అధికారంలో ఓడిపోయింది. టీడీపీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కర్ణం బలరాంకి, ఆమంచి కృష్ణమోహన్‌కి మధ్య ఒక నెగోషియేషన్ నడుస్తూ ఉండుండేది. ఆమంచి కృష్ణమోహన్ అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ ఉండేవాళ్ళక్కడ. ఆయన సఫికేషన్ తట్టుకోవడం కష్టమయ్యేది. కర్ణం బలరాం లాంటి ఒక సీనియర్ నేతకు కూడా. ఈ క్రమంలోనే అటు బాలినేని వాళ్ళ సాంగత్యంతో వైసీపీలోకి వచ్చారాయన. వైసీపీలోకి వచ్చిన తర్వాత కూడా కర్ణం బలరాం వర్సెస్ ఏదైతే ఆమంచి అన్న ఈక్వేషన్ నడుస్తూ ఉండేది ఎప్పుడు కూడా చీరాల కేంద్రంగా. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే ఆయన వచ్చిన తర్వాత తన కొడుకుని అద్దెంకి ఇన్ఛార్జిగా నియమించాలని ఎన్నోసార్లు ప్రపోజల్ పెట్టారు జగన్ దగ్గర. కానీ జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్‌లో ఎందుకంటే ఆల్రెడీ గుట్టిపాటి రవి మీద బాచిన చెంచుగట్టై పోటీ చేసి ఓడిపోయారు ఆ రోజున. అక్కడ ఆయన కొడుకు కృష్ణ చైతన్యాన్ని ఇన్ఛార్జిగా ప్రకటించారు. అందుకనే వెంకటేష్‌ని ఇన్ఛార్జిగా పెట్టలేకపోయారు. ఆ రోజు వెంకటేష్‌ని ఇన్ఛార్జిగా పెట్టుంటే దాని సీక్వెన్స్ ఎలా ఉండేదో కానీ వెంకటేష్‌ని అక్కడ ఇన్ఛార్జిగా పెట్టలేకపోయారు. ఆల్రెడీ చీరాల్లో ఒక టికెట్‌లో ఆయన నాన్న ఉన్నారు కాబట్టి అందుకని ఈ టికెట్ ఇవ్వలేకపోయిండు. ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టుండకపోవచ్చు. మొత్తానికైతే లాస్ట్ మినిట్‌లో పాపం కృష్ణ చైతన్యకి కూడా హ్యాండ్ ఇచ్చి మొన్నటి ఎన్నికల్లో మనం చూస్తే పాణ్యం హనుమిరెడ్డితోని పోటీ చేయించారు. ఆయన అసలు అడ్రస్ కూడా లేరు ఓడిపోయిన తర్వాత. మళ్ళా గొట్టిపాటి రవి గెలిచారు. ఈరోజు మంత్రిగా ఉన్నారు. అయితే ఈరోజు కర్ణం బలరాంకి చీరాల నుంచి ఓడిపోవడం జరిగింది. అటు ఆమంచి కృష్ణమోహన్ లాస్ట్ మినిట్‌లో పర్చూరు ఇన్ఛార్జిగా తనను పెడతానని ఇష్టం లేక లాస్ట్ మినిట్‌లో వైసీపీలోంచి బయటకు వచ్చారాయన. కాంగ్రెస్‌లో చేరి చీరాల నుంచి పోటీ చేసి దాదాపు 45,000 ఓట్లు తెచ్చుకున్నారాయన. తనకంటూ ఒక ఇండివిడ్యువాలిటీ ఉంది. అది కూడా మొన్న ఫోకస్ అయింది మొన్నటి ఎన్నికలతో. అయితే ఈ క్రమంలోనే బలరాం ఓడిపోయారు. అక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన కొండయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రెజెంట్ గెలిచారాయన. అయితే ఇక్కడేంటంటే ఒక ట్విస్ట్ కర్ణం బలరాం వెనక ఇన్ని రోజులుగా నడుస్తూ వచ్చిన పోతుల సునీత తన పదవికి, ఆ పార్టీకి రిజైన్ చేశారు. ఈరోజు ఆవిడ జనసేనలోకి వెళ్దామనుకున్నారు. టీడీపీ నుంచి ఛాన్స్ లేదు కాబట్టి జనసేన ఆమెను పిలవలేదు. సో ఆవిడెళ్ళి బీజేపీ నేతల సమక్షంలో, నడ్డా సమక్షంలో బీజేపీ జెండా కప్పుకుంది. ఇటు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో బీజేపీ ఎగ్జిస్టెన్స్‌లో ఉందా అంటే ఒక క్వెషన్ మార్క్. అలాంటి పరిస్థితిలో కర్ణం బలరాం బీజేపీలోకి వెళ్ళలేరు ఒక అంశం.
అలా అని చూస్తే టీడీపీలోకి ఆయనకి ఎంట్రీ లేదు. మేము తీసుకోమని లోకేష్ లాంటి వాళ్ళు తేల్చి చెప్పేశారు. అలాంటి పరిస్థితిలో కర్ణం బలరాం ఎటువైపు వెళ్ళాలి అంటే ఆయనకున్న ఏకైక ఆప్షన్ జనసేన. మరి జనసేన అధినేత టీడీపీ ఒప్పుకోకుంటే పవన్ కళ్యాణ్ ఎంతవరకు ఒప్పుకుంటారనేది ఇంకో క్వెషన్. బట్ ఇదే సమయంలో మనం చూస్తే అటు కర్ణం బలరాంకి ఎంతో క్లోజ్ అసోసియేట్ అయిన బాలినేని శ్రీనివాస్ ఇప్పటికే జనసేనలోకి వెళ్లారు. ఆయనకి పవన్ కళ్యాణ్‌కి మధ్య మంచి సత్సంబంధాలున్నాయి. సో, అందుకే త్రూ బాలినేని తాను కూడా జనసేనలోకి వెళ్ళాలని కర్ణం బలరాం అనుకుంటా ఉన్నారనేది చాలా రోజులుగా నడుస్తున్న ప్రచారం. అయితే ఇక్కడేంటంటే ఇదే సమయంలో ఇది తెలిసి జగన్మోహన్ రెడ్డికి తెలుసు ఈ పరిణామాలన్నీ. ఇటీవలే వాళ్ళిద్దరిని పిలిచి వెంకటేష్‌కి అద్దంకి ఇన్‌చార్జ్‌గా ఇస్తాను అన్న తర్వాత కొంతకాలం దాన్ని హోల్డ్‌లో ఉంచండి అని చెప్పి తండ్రి కొడుకులిద్దరూ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చారనేది జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న ప్రచారం. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఇంకా వాళ్ళు కన్విన్స్ కాలేదు కాబట్టే ఎక్కడో పల్నాడు నుంచి అశోక్‌ని తీసుకొచ్చి చింతలపూడి అశోక్‌ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. గుడిపాటి రవికి పోటీగా అక్కడ ఇన్‌చార్జ్‌గా వైసీపీ సమన్వయకర్తగా. అయితే ఇదే సమయంలో అటు చీరాల్లో కర్ణం బలరాం ఫ్యామిలీ యాక్టివ్‌గా లేదు ఈ రోజున. ఇంకోవైపు అద్దంకిలో వాళ్ళు ఇస్తానన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఆఫర్‌ని కూడా వాళ్ళు తిరస్కరించారు. ఎందుకు తిరస్కరించారు అంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియని పరిస్థితి. తొందరపడి అక్కడ ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నా తమ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో తెలియని ఒక అయోమయ పరిస్థితి. ఇలాంటి సందర్భంలోనే కర్ణం బలరాం అంటే ఈమె ఆలోచనలో పడ్డారని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ బలరాము తాను రాజకీయాలేంటో చేయగలిగారు ఇప్పుడు దాకా. నెక్స్ట్ ఆయన వారసుడిగా ప్రొజెక్ట్ కావాల్సింది కర్ణం వెంకటేష్. నిజానికి మొన్నటి ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయాల్సింది ఆయన. కర్ణం బలరామే పోటీ చేశారు కాకుంటే. సో, తన కొడుకు భవిష్యత్తు కోసమైనా సరే తాను జనసేన వైపు వెళ్ళాలి అని కూడా కర్ణం బలరాం ఆలోచన చేస్తా ఉన్నారు. సో, వెంకటేష్‌ని పూర్తి స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి అంటే ఆయనకొక పార్టీ కావాలి. అందుకే వైఎస్ఆర్‌సీపీ పని అయిపోయినట్టే ఆయన కూడా ఆయన అనుచరులు మాట్లాడుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో కర్ణం పూర్తిగా సైలెంట్ అయ్యారు. పూర్తి స్థాయిలో సైలెంట్‌గా తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు అనేది ఒక వన్ సైడ్ వినిపిస్తున్న వార్త ప్రకాశం జిల్లా వ్యాప్తంగా. లెట్స్ సీ మరి ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో రాజకీయాల్లో చక్రం తిప్పిన కర్ణం బలరాంకి ఆయన కొడుకుని ప్రొజెక్ట్ చేసుకోవాలంటే ఈరోజు సరైన వేదిక దొరకని పరిస్థితి ఎదురవుతోంది. సో, మొత్తానికి ఈ విషయంలో మాత్రం ఆయన సెల్ఫ్ గోల్స్ అనేవి చెప్పాలి ఇవన్నీ. అయితే ఈ ఎఫెక్ట్ కర్ణం వెంకటేష్‌ని టచ్ చేయకుండా ఆయన ఎంతవరకు కూడా కోపప్ చేసుకోగలరు తన రాజకీయ భవిష్యత్తు అనేది ఈరోజు ఆయన అభిమానుల్లో కర్ణం ఫ్యామిలీ అభిమానుల్లో నడుస్తున్న ఒక కీలకమైన చర్చగా చెప్పాలి.